నమస్తే తల్లిదండ్రులు. పిల్లలే సర్వస్వం, పిల్లలే సంపద. అలాంటి పిల్లల కోసం మనం అనేక త్యాగాలు చేస్తున్నాం. తింటే డబ్బులైపోతాయేమో, సినిమా చూస్తే డబ్బులైపోతాయేమో అంటూ మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల కోసం తమ సర్వస్వం త్యాగం చేసి పిల్లల ఆకాంక్షల్ని ఖర్చుల్ని తీర్చడానికి శక్తికి మించిన స్కూల్స్లో పెట్టి చదివిస్తుంటే ఈ స్కూళ్ళు నిరుపయోగమయంగా మార్కులు అనుకుంటూ పిల్లల్ని ఒక పైదంటు చూసి ఎక్కించుకుంటూ మరబొమ్మలుగా తయారు చేస్తుంటే ఇదే చదువునుకున్న బ్రహ్మంలో పిల్లలు నడుచుకుంటూ పెరిగి పెద్ద అయిన తర్వాత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో తెలియక అయోమయులు కొట్టుమిట్టాడుతూ వాళ్ళ వయసురీత్యా సంక్రమించేటువంటి స్నేహాలకు లోనై హార్మోన్స్ ప్రభావానికి లోనై కొత్త స్నేహాలతో తమ మనసును మార్చుకుంటూ దుర్వ్యసనాలు పాలవుతూ ఇటీవల మారిజువానా MARIJUANA అనే సిగరెట్కి బానిసలవుతూ అనేక మంది చాక్లెట్ల రూపంలో ఈ డ్రగ్స్ ఏజెంట్లు చాక్లెట్ల రూపంలో సిగరెట్ల రూపంలో డ్రగ్స్ని ఇండైరెక్ట్గా పరిచయం చేస్తూ విద్యార్థులను డ్రగ్స్కి అడిక్ట్ చేస్తున్న మాఫియాలు పెరిగిపోతున్నాయి. ఈ నిరాశ నిస్పృహలకు చెందుతున్న ఈ వ్యక్తులు కోపంతో అసహనంతో తమలోని భావాలను వ్యక్తీకరించలేక ఎవరితో చెప్పుకోవాలో తెలియక పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా సరైన నిర్ణయం తీసుకొని నిస్సహాయ స్థితిలో దుర్వ్యసనాల పాలవుతున్నారు. అది ఒకటి ముందు కావచ్చు, అంటే ప్రతిరోజు చేసే ఆల్కహాల్ కావచ్చు, బీర్ కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇంకా మారిజువానా సిగరెట్లు కావచ్చు, కొకెయిన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ కావచ్చు. అట్టడుగు స్థాయిలో వారికి బాధ్యత లేని తల్లిదండ్రులు, దిగువ పేదరికంలో ఉన్నవారికి ఇలాంటి వాటికి అలవాటవుతుంటే అత్యున్నత స్థాయి వ్యక్తులు అత్యున్నత స్థాయి అంటే హైలీ అంటే మనం కోటాను కోట్ల రూపాయల ఆస్తిపరుల పిల్లలు ఇవాళ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్నది అనేక NGO సంఘాలు ఘోషిస్తున్నారు.